హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో రీసెంట్గా మనం జాబ్ క్యాలెండర్ అనేది చూసాం ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే చాలామంది ఎంతోలా డిసప్పాయింట్ అయినటువంటి క్యాలెండర్ ఇది. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్స్ అండ్ అలానే ఎస్ఐ జాబ్స్ ఇవి ఏంటంటే ఆ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నటువంటి నెంబర్స్ చూసి చాలామంది డిసప్పాయింట్ అనేది అయ్యారు. సో ఈవెన్ ఈ వీడియో చేస్తున్నా, బట్ నేను కూడా వన్ ఆఫ్ ద డిసప్పాయింటెడ్ వన్ ఇన్ దట్ వే. బట్ కాకపోతే వెదర్ అవి ఒక జాబ్ అవనివ్వండి, 10 జాబ్లు అవనివ్వండి, 100 జాబ్లు అవనివ్వండి, ఈవెన్ ఎన్నైనా సరే ఆ ఒక్క జాబు మనకు వస్తుందా అనే ఆశతో మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కాబట్టి వచ్చే నోటిఫికేషన్ ఏదైనా తక్కువైనా ఎక్కువైనా సరే మనం వదిలిపెట్టలేం. బట్ కాకపోతే ఆ నెంబర్స్ అనేవి తక్కువ ఉన్నాం అని చెప్పి మనం ఇనీషియల్గానే డిసప్పాయింట్ అవుతున్నాం ఫ్రెండ్స్. బట్ ఎనీవే, వెదర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్తో గవర్నమెంట్ కనుక స్పందించి ఇన్ కేస్ ఆ నెంబర్స్ ఇంక్రీజ్ చేసినా, లేదు అనుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఆ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ చేసినా అది కూడా అభ్యర్థులకు కొంత ఉపశమనం కలిగించే వార్తే. బట్ కాకపోతే ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. కానీ ఇవి ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఉన్నాయో వీటిని మనం ఏ విధంగా మనకు అన్వయించుకోగలం అంటే నెగిటివిటీలో కూడా పాజిటివిటీని వెతుక్కోవడం అంటారు కదండి. సో ఆ విధంగా రిలీజ్ చేసిన 450 జాబ్స్లో మనకంటూ ఏమైనా అవకాశం ఉంటుందా, మనం ప్రయత్నిస్తే మనం అందులో ఏమైనా ఒక జాబ్ అనేది మనం దక్కించుకోగలమా అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో ఒక పోలీస్ జాబ్ అనేది మనం పొందగలమా, దాన్ని మనం క్రాక్ చేయగలమా ఈ పోలీస్ ఎగ్జామ్ అనేటువంటిది మనం చూసుకుందాం. ఇక్కడ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ జాబ్ సాధించడం ఎలా అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ విపత్కర పరిస్థితులు అంటే రెండు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి జాబ్ క్యాలెండర్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ఆల్రెడీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే థర్డ్ వేవ్ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది చాలా ఎక్కువగా అదర్ కంట్రీస్లో విజృంభిస్తుంది. బట్ ఇండియాలో దాని యొక్క ఇంకా దానిని మనకి ప్రమాదకరమైనదిగా దాన్ని గుర్తించలేదు. బట్ కాకపోతే కొన్ని స్టేట్స్లో పదుల సంఖ్యలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు అనేవి వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో జాబ్ క్యాలెండర్లో సెప్టెంబర్ మాసంలో మనకి ఇస్తారన్నటువంటి ఈ జాబ్స్ అనేవి నోటిఫికేషన్ ఇస్తారన్నారు కదా ఎస్ఐది, అవి మనకి ప్రాపర్గా వస్తాయా, ఆ టైంలో మనకి నోటిఫికేషన్ రిక్రూట్ చేసేటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయా ఉండవా అనేది చూడాల్సి ఉంటుంది. బట్ కాకపోతే ప్రిపేర్డ్గా మనం ఉండడం ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్ర విద్యార్థులకి ఏంటంటే రెండు కళ్ళు లాంటి మనకి ఆంధ్ర గవర్నమెంట్ అనేది ఇచ్చినటువంటి ఈ పోస్టులు అండ్ అలానే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పోస్టులు కూడా మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత సంఖ్యలో ఈ జాబ్స్ అనేవి ఇస్తారనేది చూడాలి. దానివల్ల ఏంటంటే ఈవెన్ ఆంధ్ర విద్యార్థులు కూడా కొంతమంది నాన్ లోకల్ కేటగిరీలో అక్కడ తెలంగాణ ఎస్ఐకి కూడా మనం ప్రయత్నించవచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా అడ్డావారు ఏంటంటే మనకి జూన్ మంత్లో లాంచ్ చేసిన కోర్సెస్కి 77% డిస్కౌంట్ ఆఫర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో మనం ఏంటంటే మీరు కోర్స్ పర్చేజ్ చేసేటప్పుడు Y324 అనే కూపన్ కోడ్ని కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు 77% డిస్కౌంట్ అనేది మీకు అందుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఎగ్జామ్ ప్యాటర్న్, అసలు ఈ ఎస్ఐ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి నోటిఫికేషన్లు వీరు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది మనకు తెలియదు. బట్ ఏదైతే మనకి బిఫోర్ నోటిఫికేషన్ ఉందో దాని ప్రకారంగా మనం ముందుగా సిద్ధమై ఉండడం మంచిది. అలానే ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ అది కూడా మనకి ఈ టాపిక్, అండ్ అలానే జనరల్ స్టడీస్ ఈ రెండు కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ క్వాలిఫైడ్ పేపర్ అండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇది మనకి మెరిట్లోకి కన్సిడర్ చేసుకోరు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ది ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ నేచర్. ఇదేంటంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి క్వాలిఫికేషన్గా మాత్రమే ప్రిలిమ్స్ని తీసుకుంటారు ఫ్రెండ్స్. అందులో మనకి ఏంటంటే 2 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ 1లో మనకి ఏమవుతుందంటే ఈ జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ అలానే రీజనింగ్, అర్థమెటిక్ ఈ టాపిక్స్ అనేవి మనకి ఉంటాయి. పేపర్ 2లో మనకి జనరల్ స్టడీస్ ఉంటుందండి. ఈ జనరల్ స్టడీస్లో మనకి ఏంటంటే ఎకనామీ అండ్ అలానే ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ, ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ జనరల్ స్టడీస్లో ఉంటాయి. ఈ పేపర్ అంతా కూడా మనకి ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుందండి. టోటల్ ఒక్కొక్క పేపర్కి కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే ఫస్ట్ పేపర్ 100 క్వశ్చన్స్, సెకండ్ పేపర్ 100 క్వశ్చన్స్, ప్రతి పేపర్ కూడా 100 క్వశ్చన్స్తో ఉంటుంది. అండ్ అలానే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రిలిమ్స్ అనేది మనకి ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్. ఇందులో మనం బాగా పెర్ఫామ్ చేసినట్లయితే మనం సెకండ్ లెవెల్ అయినటువంటి మెయిన్స్ అండ్ ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి మనం అర్హత సాధించగలం. అండ్ అలానే
ఇక్కడ మనం ఏదైతే సిలబస్ చదువుతామో ప్రిలిమ్స్కి మీరు ఏదైతే సిలబస్ని కన్సిడర్ చేసుకొని చదువుతారో అదే సిలబస్ మనకి మెయిన్స్కి కూడా ఉంటుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ కాకపోతే మెయిన్స్లో మీకు ఎక్స్ట్రా 2 ఎగ్జామ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. చూద్దాం. చూడండి, ఇక్కడ వన్స్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి. ఇదేంటంటే మనకి 100 మీటర్స్ అండ్ అలానే లాంగ్ జంప్, అలానే 1600 మీటర్స్, నియర్లీ 1 మైల్. ఇది ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి మనకు ఉంటాయి. మొదటగా ఇందులో మెన్ వచ్చేసి ఏంటంటే 100 మీటర్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఉమెన్ అయితే 18 సెకండ్స్లో. 100 మీటర్స్ని మెన్ అయితే 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఉమెన్ అయితే 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలానే లాంగ్ జంప్ మెన్ అయితే 3.8 మీటర్స్ అనేవి జంప్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ అయితే 2.7 మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే 1600 మీటర్స్ ఇక్కడ మెన్ వచ్చేసి 8 మినిట్స్ అండ్ అలానే ఉమెన్ వచ్చేసి 10 మినిట్ 30 సెకండ్స్. ఇది టైం పీరియడ్ అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ మరి గమనించినట్లయితే మనకి ఎస్ఏ ఉద్యోగానికి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి మనకి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏంటంటే ఇంటర్ అర్హత అండి. ఇంటర్ అనేది ఉత్తీర్ణత పొంది ఉండాలి. అండ్ అలానే డిగ్రీ అనేది ఎస్ఐ జాబ్కి మనం ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలి. అయితే ఇక్కడ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అలానే గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఇటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు మనకి ఏవైతే ఈ గ్రూప్ 2 అలానే ఈ పంచాయతీ సెక్రటరీ ఇటువంటి జాబ్స్కి అలానే ఈ పోలీస్ జాబ్స్కి డిఫరెన్స్ ఏంటంటే అంటే మనకి మొదటగా మనకి పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 2 ఈ జాబ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీన్స్ ఇది నాలెడ్జ్పై డిపెండ్ అయి ఉండేది. సో నాలెడ్జ్ క్యాండిడేట్స్ అలానే హార్డ్ వర్క్ చేస్తూ కొంచెం బాగా చదివేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే దానిని చూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏదైతే ఈ పోలీస్ జాబ్స్ ఉంటాయో వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైట్ బ్యారియర్ ఉంటుంది. అండ్ అలానే బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి. దట్టు ఇక్కడ మనం ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే కొంతమంది మీకు ఏంటంటే బిఫోర్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్కి అప్లై చేసుకునే దగ్గర ఫిల్టరేషన్ అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ గమనించినట్లయితే బిఫోర్ నోటిఫికేషన్ మనకి నియర్లీ 6 lakhs వరకు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి గ్రూప్ 2 ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు, ఎగ్జామ్ రాశారు. అలానే ఈ పోలీస్ ఎస్ఐ జాబ్కి ఏమైందంటే నియర్లీ అది 1.5 to 2 lakhs వరకు మాత్రమే అప్లై చేశారండి. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎందుకంటే ఈ ఫిజికల్ బ్యారియర్స్ అనేవి కొంతమందికి అవి ఇబ్బంది అవుతుంటుంది. నియర్లీ ఏంటంటే మనకి 168 మీటర్స్ హైట్ ఉండాలి. అండ్ అలానే 87 చెస్ట్ ఉండాలి. ఊపిరి తీసుకున్నప్పుడు వదిలినప్పుడు కూడా మనకి అది 5 అనేది డిఫరెన్స్ ఉండాలి, 5 సెంటీమీటర్ అనేది. సో ఈ విధంగా ఇటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో దానివలన కొంతమంది యాస్పిరెంట్స్ అనేవాళ్ళు ముందుగానే డ్రాప్ అవుట్ అనేది అవటం జరుగుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మీరేంటంటే మొదట ప్రిలిమ్స్ దాటిన తర్వాత ఇక్కడ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది దీన్ని కూడా మీరు బాగా ప్రామాణికంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ మనం షార్ట్ పీరియడ్లోనే మనం ఇన్ కేస్ రోజు మనం ఒక 1 or 2 hours అనేది చదువుతూ మనం ఏంటంటే ఈ ఎగ్జామ్ దగ్గర పడిన టైంలో ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువ టైం కేటాయించి మనం చేయగలం. బట్ ఇటువంటి ఈ పాండమిక్ టైంలో మనం ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండడం అండ్ అలానే ఆ ఫిట్నెస్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ పాండమిక్ అనేది మనం ప్రాపర్గా ఉన్నా సరే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా రెక్లెస్గా ఉన్నా సరే మనకి ఈ పాండమిక్ అనేది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టైంలో మనం బయట ప్రాంతాలకు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1600 మీటర్స్ రన్ చేయాలంటే నియర్లీ మనం ఒక 3 km అండ్ అలానే 2 km అనేది టార్గెట్గా పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంటాం. బట్ ఈ టైంలో ఒకప్పుడు మొదటి వేవ్లో మనకి రూరల్ ఏరియాస్ అనేది అసలు ఎఫెక్ట్ అవ్వలేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే రూరల్ ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేయాలంటే మనం బయటికి రావాలి. బయటకు వస్తూ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే వన్స్ మనం ఈ కోవిడ్ అనేది కానీ వన్స్ అటాక్ అయిందంటే అది మీ యొక్క ప్రిపరేషన్కి నియర్లీ 15 to 30 days అనేది మీ ప్రిపరేషన్కి అది హాల్ట్ అవుతుందండి. వెదర్ అది ఫిజికల్ ప్రిపరేషన్ అవ్వచ్చు లేదా ఇక్కడ మెంటల్గా మనం ఏదైతే చదువుతుంటామో ఆ ప్రిపరేషన్ అవ్వచ్చు. బట్ అలానే ఈ ఫిజికల్ ఏదైతే ఉందో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అది మీరు క్రాస్ అయిన తర్వాత అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. యాక్చువల్లీ బిఫోర్ ఏమైందంటే మనకి నియర్లీ 1.5 lakh ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారండి. అందులో నియర్లీ 80,000 మెంబర్స్ వచ్చేసి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అర్హత సాధించారు. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి ఓన్లీ
30,000 మెంబర్స్ వీళ్ళు మెయిన్స్కి అర్హత సాధించారండి. అంటే చూడండి, యాక్చువల్గా మనకి జాబ్ని డిసైడ్ చేసేటువంటిది ఇక్కడ కాంపిటేటివ్ స్కోర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్స్నే కన్సిడర్గా చేసుకుంటారు. మెయిన్స్దే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్కోర్గా కన్సిడర్ చేసుకునేది. అక్కడికి వచ్చేటప్పటికి నియర్లీ 30,000 యాస్పిరెంట్స్ మాత్రమే ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ప్రాపర్ కాంపిటీషన్ అనేది వీరి మధ్య మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 30,000 మెంబర్స్లోకి మనం ముందుగా రావడానికి మీ ప్రయత్నం అనేది ఉన్నట్లయితే ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మీరు ఒక ప్లానెడ్ వేలో కనుక మీరు క్రాక్ చేయగలిగినట్లయితే జాబ్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉన్న జాబ్స్ అనేవి చాలా 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 తక్కువ. ఎందుకంటే ఇంత తక్కువ జాబ్స్, అందులో ఎస్ఐకి ఎన్ని, అలానే కానిస్టేబుల్కి ఎన్ని అనేది మనం చూసుకుంటూ పోతే ఇంకా తగ్గిపోతుండొచ్చు. బట్ అలానే నియర్లీ ఏంటంటే మనకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్లో ఫిజికల్ ఏదైతే ఈ ఫిజికల్ ఎలిజిబిలిటీ ఉందో దానికి అర్హత సాధిస్తూ ఉండి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో నియర్లీ చాలా ఎక్కువ మంది వాళ్ళు కూడా ఎస్ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. బట్ కాకపోతే ఏంటంటే మనం ఒక స్టేబుల్ వేలో, ఎందుకంటే మనకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ అంటే నియర్లీ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇదంతా కూడా మనకి ఏంటంటే డిసెంబర్ అండ్ జనవరి ఈ టైంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆ టైంకి మీరు మంచి సన్నద్ధతో ఉండట్లయితే, ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌంట్ చూసి, ఈ జాబ్స్ యొక్క కౌంట్ చూసి చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. బట్ ఫ్రెండ్స్, నెవర్ డిసప్పాయింట్. ఎందుకంటే ఈ సంవత్సరం ఏదైతే స్టూడెంట్స్ యొక్క ప్రొటెస్ట్ అనేది, అండ్ అలానే ప్రొటెస్ట్ అనేది ఏంటంటే మనం రోడ్లపైకి వచ్చి అది చేసేటువంటిది మన టైం వేస్ట్ చేసుకుంటూ, మీ లైఫ్ వేస్ట్ చేసుకుంటూ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ప్రొటెస్ట్ అనేది ఒక ప్రాపర్ వేలో ఏ విధంగా అయినా తెలియజేయవచ్చు. లైక్ ఏంటంటే స్పందన పోర్టల్ అనేది ఉంది మనకి గవర్నమెంట్కి. ఆ పోర్టల్లో మన యొక్క ఫిర్యాదులు రీచ్ అవుతాయి. దేని గురించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చేవనేవి వారు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు టాలీ చేసుకుంటారు. లైక్ ఎలా అంటే ఇప్పటి వరకు కూడా స్పందనలు ఎక్కువగా వస్తున్నవి భూ వివాదాలకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే ఎక్కువగా స్పందన పోర్టల్లో వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఇప్పుడు మీరు అటువంటి పోర్టల్లో మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని మీరు రైజ్ చేయండి. ఎందుకంటే అది గవర్నమెంట్ పెట్టింది, మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నట్లే ఆ విధంగా కూడా మీరు మీ యొక్క ఏదైతే మీరు తెలియజేయాలనుకుంటున్నారో మీ యొక్క డిసప్పాయింట్మెంట్, అలానే మీ యొక్క నిస్సహాయత అనేది మీరు గవర్నమెంట్కి మీరు తెలియజేయవచ్చు. ఇట్స్ ఏ కరెక్ట్ వే. సో దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బట్ అవి చేస్తూనే మీరు అలానే మీ యొక్క ప్రిపరేషన్ నుంచి మాత్రం డీవియేట్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వెన్స్ పోస్టులు అనేవి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, బట్ నెవర్ ఎవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ మనం డీవియేట్ అయ్యామంటే మళ్ళీ మనం ఈ ప్రాసెస్లోకి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ఇక్కడ మనకి టోటల్ 4 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇక్కడ ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏమైతే ఉన్నాయో ఇవి మీ యొక్క డిస్క్రిప్టివ్ నేచర్లో ఉంటాయన్నమాట. అంటే రిటర్న్ ఎగ్జామ్ ఇవి. ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషల్లో మీ యొక్క ప్రావీణ్యం అనేది మీరు అక్కడ తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. దాని గురించి అని చెప్పి పెట్టేవి. అంటే ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇక్కడ మనకి ఎస్సే రైటింగ్ అండ్ అలానే కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, అలానే తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, లైక్ ఆ విధంగా ఉంటుందండి. ఈవెన్ తెలుగు కూడా అలానే కొంత గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది. తర్వాత సేమ్ మనం ప్రిలిమ్స్లో ఏదైతే మనం ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నామో అది పేపర్ 3లో ఉంటుంది. అని అలానే పేపర్ 4లో జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. బట్ ఈ 2 పేపర్స్ మాత్రం మనకి ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఏవైతే లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2 ఇవి మాత్రమే మీకు అక్కడ డిస్క్రిప్టివ్ నేచర్లో ఉంటాయి మెయిన్స్లో. ఫ్రెండ్స్, దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మొదటగా జనరల్ స్టడీస్కి మనం ప్రిపేర్ అయ్యేటువంటిది ఏంటంటే అందులో జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మనకి మిక్స్ అయి ఉంటుంది. అంటే మీరు ఇన్ కేస్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకు ఇది నాట్ ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆ సిలబస్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా రావచ్చు. బట్ కాకపోతే కొంత జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఏదైతే ఈ రీజనింగ్ అది ఉందో అర్థమెటిక్, దీనిపై మీరు కొంత ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలానే జనరల్ స్టడీస్లో కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, డైలీ పేపర్ అనేది చదవాలి ఫ్రెండ్స్. ఒక బేసిక్ న్యూస్ పేపర్ ఏదైనా తీసుకోండి, లైక్ ఈనాడు పేపర్ కానీ ఇటువంటి ఒక న్యూస్ పేపర్ మీరు డైలీగా చదవటం మంచిది. అండ్ అలానే ఈ జనరల్ సైన్స్కి మనకి ఏంటంటే మార్కెట్లో చాలా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి జనరల్ సైన్స్ అనేది దానికి. బట్ అయితే దీనికి మనకి ఏంటంటే హరికృష్ణ బుక్ అనేది
సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే ఎన్విరాన్మెంట్ వీటికి ఏంటంటే మనకి రమణరాజు బుక్ అనేది ఉంటుందండి. ఆ రమణరాజు బుక్లో మనకి ఏపీ జాగ్రఫీ కవర్ అవుతుంది. అండ్ అలానే ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ కవర్ అవుతాయి. బట్ అతను ఏంటంటే అతని పబ్లికేషన్స్లో మీకు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అయిన బుక్స్ అనేవి రాశారు. రమణరాజు బుక్ అనేది కూడా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక్కడ మనం ఎలా చదువుతామంటే ఎకనామిక్ అండ్ కల్చరల్ పర్స్పెక్టివ్లో, అలానే పొలిటికల్ పర్స్పెక్టివ్లో హిస్టరీ ఆఫ్ ఇండియాని మనం చదువుతాం. బట్ మెయిన్లీ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్పై మెయిన్ ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఇండియన్ నేషనల్ మూమెంట్ దానిపై మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ అలానే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇవి మనకి జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి సిలబస్ టాపిక్స్ అనమాట. వీటికి ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఏంటంటే మనకి ఏదైనా ఒక తెలుగు రిఫరెన్స్ బుక్, లైక్ ఇప్పుడు మీరు రమాదేవి బుక్ కానీ కృష్ణారెడ్డి బుక్, ఇలా ఏదైనా ఒక రిఫరెన్స్ బుక్ అనేది ఒకటి మీరు ప్రాపర్గా ఒక రిఫరెన్స్ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ అలానే జాగ్రఫీ ఆఫ్ ఇండియా మీకు దీనికి ఏదైతే రమణరాజు గారి బుక్ ఉందో అది మీకు సరిపోతుందండి. అండ్ అలానే ఇక్కడ మీరు ఏంటంటే బిఫోర్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్స్ వాటన్నింటిని కూడా చూసుకుంటూ మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్ మనం తీసుకొని మీరు చదివేటి ఉంటాయో అవి ఏవైతే ఉంటాయో అవి గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా అవే రిఫరెన్స్ బుక్స్ అనేవి ప్రిపేర్ అవుతుంటారండి. బట్ కాకపోతే ఏంటంటే మీరు బాగా డెప్త్గా వెళ్ళి మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడో ఆ క్వశ్చన్స్ అనేవి మీరు ఒక్కసారి చూసుకుంటూ వాటి యొక్క అంటే అవి డిఫికల్ట్గా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, ఏ వేలో క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూసి ఆ విధంగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అడ్డా నుంచి మీకు లాంచ్ చేసినటువంటి కోర్సెస్ అనేవి మీకు జూన్ మంత్లో అర్జున బ్యాచ్ అనేది లాంచ్ చేశారు. ఇది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ అలానే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ, ఈ మూడింటి యొక్క డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈ అర్జున బ్యాచ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు వెంటనే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది మనకి ఈ అర్జున బ్యాచ్ అనేది మీకు నియర్లీ 6,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటిది ఫ్రెండ్స్. బట్ కాకపోతే మీరు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేయడం వల్ల మీకు అది నియర్లీ 1,379 రూపీస్ అంటే 1,380 రూపీస్కి మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే IBPS RRB రీసెంట్ నోటిఫికేషన్ అనుసరించి కూడా దాని గురించి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే దానిని మీరు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసుకున్నట్లయితే 6,800 వాల్యూ ఉన్నటువంటి ఆ కోర్సును మీరు 1,563 రూపీస్కి మీరు దాన్ని పొందగలరు. అండ్ అలానే ఏపీ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారి కోసం మెగా ప్యాక్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మీరు ఇది నియర్లీ 17,400 రూపీస్ ప్రైస్ ఉన్న ఈ మెగా ప్యాక్ని పర్చేస్ చేసుకున్నట్లయితే Y324 అనే కూపన్ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేస్తే 4,000 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనే టాపిక్స్ ఎలా ఉంటాయంటే ప్రిలిమ్స్లో పేపర్ 1 మనకి ఇక్కడ ఇందులో అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ అండ్ అలానే సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, నిష్పత్తులు అనుపాతం అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్, తర్వాత యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, వర్క్ అండ్ టైం, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది ఫ్రెండ్స్ ఒకటి మీరు వీటిని ఒక రోజుకు ఒక 1 or 2 టాపిక్స్ కింద సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఏంటంటే మీకు వీటిని అంటే బ్యాకప్గా ఇవన్నీ మీరు ఒక్కసారిగా ప్రిపేర్ అయి ఉన్నట్లయితే ఆ టైంలో మీరు ఏంటంటే ఎక్కువ టైంని కరెంట్ ఈవెంట్స్ అండ్ అలానే ఏదైతే జనరల్ స్టడీస్ ఉంటాయో వాటికి టైం కేటాయించడానికి టైం ఉంటుంది. ఎందుకంటే ఇవి స్టాటిక్గా ఉంటాయి. బట్ వన్స్ మీరు ఒక కాన్సెప్ట్ అండ్ అలానే చేసేటువంటి విధానం అనేది తెలుసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఇది స్టాటిక్గా ఉంటుంది. బట్ ఏదైతే డైనమిక్ పోర్షన్ ఉంటుందో దానికి మీరు ఎక్కువ టైం అనేది కేటాయించడానికి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే రీజనింగ్కి వచ్చేసి మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్, అలానే అనాలజీస్, సిమిలారిటీస్, తర్వాత స్పేషియల్ విజువలేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్. ఇదేంటంటే మనకి యాక్చువల్గా మనం ఎక్కువ మిస్టేక్స్ చేసేటువంటి పోర్షన్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే వన్స్ మనం ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే అర్థమెటిక్ ఉందో అక్కడ మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంటుంది. మనం ఏంటంటే దాన్ని ఆ విధంగా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ అండ్ అలానే డెసిషన్ మేకింగ్ ఇది కొంత డిఫికల్ట్గా ఉంటుందంటే మీరు ఎక్కువ టైం అనేది కంపేర్ టు అర్థమెటిక్ దీనికి కేటాయించాల్సి ఉంటుంది. అయితే వన్స్ మనకి నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత విజేత కాంపిటీషన్ వారు
విజేత కాంపిటీషన్స్ వారు ఇష్యూ చేసేటువంటి ఇంగ్లీష్ అండ్ అలానే తెలుగు విజేత కాంపిటీషన్ వారు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్కి బుక్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మీరు రెఫరెన్స్ బుక్ వీటి గురించి కూడా మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ అనేది మీరు పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానిలో మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. లైక్ ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. హూ నోస్ ఆ 450 జాబ్స్ అనేవి ఎవరికి వస్తావో ఎవరికి రావో మనకు తెలియదు. బట్ కాకపోతే మీ యొక్క ప్రయత్నం అనేది మాత్రం మీరు చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అనుకుంటే మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఏజ్ అనేది దాటిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి 21 to 25 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది. అండ్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది బీసీ క్యాండిడేట్స్ అండ్ అలానే మిగిలిన వారికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 5 ఇయర్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఏజ్ అనేది కూడా ఇక్కడ మనకి క్రైటీరియా కాబట్టి ఆ ఏజ్ లిమిట్ అనేది దాటిపోయే లోపే మీరు మీ ప్రయత్నం అనేది మీరు చేయండి. వన్స్ అది వచ్చేది రానిది మనకు అనవసరం. బట్ యూ గివ్ యువర్ బెటర్ ఎఫర్ట్స్ ఫ్రెండ్స్. అడ్డా నుంచి మనకి అడ్డా పోర్టల్లో మీకు ప్రింటెడ్ బుక్స్ అనేవి కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏవైతే బుక్స్ కావాలో వన్స్ మీరు అడ్డా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రింటెడ్ బుక్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని మీకు కావాల్సిన కేటగిరీ బుక్స్ చూస్ చేసుకున్న తర్వాత వ్యూ ఆఫర్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఆ వ్యూ ఆఫర్స్ అనే దగ్గర మీరు Y324 అనే కూపన్ కోడ్ కనుక అప్లై చేసినట్లయితే మీకు 80% డిస్కౌంట్తో ఈ బుక్స్ అనేవి మీరు మీ యొక్క అడ్రస్కే మీరు పొందగలరు. అక్కడ మీరు ఏంటంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ అలానే మీ ఈమెయిల్ అడ్రస్, మీ హౌస్ అండ్ మీ అడ్రస్ అనేది మీరు ప్రాపర్గా ఇచ్చినట్లయితే మీ అడ్రస్కి ఆ బుక్స్ అనేవి అందజేయబడతాయి ఫ్రెండ్స్. అలానే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో కనుక ఇది చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పి సూర్ షార్ట్ సెలక్షన్ గ్రూప్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ని అడ్డవారు లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. మీరు ఈ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు టెలిగ్రామ్ ద్వారా అప్డేట్స్ అనేవి అందజేయబడతాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు అడ్డా యాప్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద సెషన్ టుడే. బై ఆల్ ఆఫ్ యూ.